ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ఆలోచన, టుడేస్ థాట్. మార్టిన్ లూథర్ అడవిలో నడుస్తూ పక్షుల వైపు తన టోపీని ఎత్తి ఇలా అన్నారు: శుభోదయం వేదాంతులు, మీరు మేల్కొని పాడండి. నేను ముసలి మూర్ఖుడను, మీకంటే నాకు చాలా తక్కువ తెలుసు. అందుకే పరలోకపు తండ్రి సంరక్షణను నమ్మకుండా ప్రతిదాని గురించి ఆందోళన చెందుతున్నాను. గుడ్ మార్నింగ్ థియోలాజియన్స్. You wake and sing, but I, old fool, no less than you, and worry over everything instead of simply trusting in the heavenly Father's care. నేటి ధ్యానాంశం, మనకు మేలు చేయు శ్రమ. ఈ టైటిల్ మీకు అంతగా నచ్చకపోవచ్చు, కానీ బైబిల్ గ్రంథాన్ని ఆద్యంతము మనము పరిశీలనగా చదివినప్పుడు ఎంతోమంది భక్తులు శ్రమలలో సువర్ణం వలె మారారు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో యోబు భక్తుడు తన శ్రమలను గురించి ఇలా మాట్లాడతాడు: ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అని. యోబుకే కాదు, మనందరికీ శ్రమ మేలు చేస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయును అంటాడు. పౌలు సుమారు 5-6 సంవత్సరాలు చెరసాలలో బంధించబడ్డాడు. ఈ 5-6 సంవత్సరాలలో అతడు జైలులో నుండి 4 పత్రికలు రాశాడు. కొలసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలను జైలు పత్రికలు అంటారు. అపోస్తలుడైన పౌలు జైలులోనికి వెళ్ళుట ద్వారా సార్వత్రిక సంఘానికి 4 పత్రికలు వచ్చాయనే కాదు, అపోస్తలుడైన పౌలు జైలులోనికి వెళ్ళిన తర్వాత అనేక మంది క్రీస్తు కొరకు ధైర్యంతో సువార్తను ప్రకటించారు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి చెప్తాడు: సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. అలాగే 14వ వచనం చూడండి: మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. కనుక అపోస్తలుడైన పౌలు యొక్క బంధకాలు అనేక మంది ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి కారణమయ్యాయి. అంతేకాదు, పౌలు చెరసాలలో ఉండుట ద్వారా అనేక మంది సైనికులు, సైనిక అధికారులు మార్పు చెందారు. జాన్ బన్యన్ అనే భక్తుడు సుమారు 12 సంవత్సరాలు జైలులో బంధించబడ్డాడు. అతడు చేసిన తప్పు కేవలము అనుమతి లేకుండా బోధించటమే. అతడు ఆ జైలులో నుండే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని రాశాడు. బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్ముడైన పుస్తకాలలో యాత్రికుని ప్రయాణం కూడా ఒకటి. ప్రియులారా, ఈ విధంగా భక్తులందరూ శ్రమల ద్వారా మెరుగుపెట్టబడ్డారు, శ్రమల ద్వారా దీవించబడ్డారు, శ్రమల ద్వారా వారు ఇతరులకు ప్రేరణగా మారారు. దావీదు భక్తుడు అంటాడు 119వ కీర్తన 67వ చరణంలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ దావీదు భక్తుణ్ణి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేలాగా చేసినట్లుగా ఈ వచనం ద్వారా మనం గ్రహిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా, సోదరి, ఒకవేళ మీరు ఇప్పుడు శ్రమలో ఉండొచ్చు, కష్టాలు అనుభవిస్తూ ఉండొచ్చు. ఈ కష్టాలు, ఈ శ్రమలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో లాభసాటిగా ఉంటాయి. మీ విశ్వాసము మెరుగుపరచబడి మీరు సువర్ణ వలె మారుతారు. అంతేకాకుండా శ్రమ తరువాత మీకు దేవుడు యోబుకు ఇచ్చిన 2 ఆశీర్వాదాలను ఇస్తాడు. ఆశీర్వాదములతో మీరు ఇంకా దేవునికి మహిమకరంగా జీవించవచ్చును. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మాలో ఎవ్వరికి శ్రమ నచ్చదు, కానీ శ్రమను నువ్వు మేలుకరంగా మార్చగలవు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులలో ఎవరు శ్రమలు అనుభవిస్తున్నారో, ఆ శ్రమ తీరిన తరువాత వారు నీ కొరకు మరింతగా రాణించి ప్రకాశించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.